నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అవసరానికి ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు అని ఇప్పుడు భారత్ ఇజ్రాయెల్ బంధం చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. సముద్రాలు వేరైనా ఆలోచనలు ఒకటే, ఖండాలు వేరైనా లక్ష్యం ఒకటే. ఇజ్రాయెల్ గడ్డపై ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన కేవలం ఒక పర్యటన కాదు, ఇది ప్రపంచ గమనాన్ని మార్చే ఒక వ్యూహాత్మక అడుగు. మరి నెతన్యాహుతో మోదీ జరిపిన ఆ కీలక చర్చలేంటి? రక్షణ రంగంలో కుదిరిన ఆ బ్రహ్మాస్త్ర ఒప్పందాలేంటి? యూపీఏ ఇజ్రాయిల్లో ఎలా గర్జించబోతోంది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మిత్రలాభం సర్వలాభం అన్నారు. మంచి మిత్రుడు పక్కన ఉంటే కొండంత అండా అంటారు. సరిగ్గా ఇది ఇప్పుడు భారత్ ఇజ్రాయెల్ బంధం విషయంలో అక్షర సత్యం అవుతోంది. ప్రపంచ రాజకీయ యువనికపై రెండు అజేయ శక్తులు చేతులు కలిపితే ఆ ప్రకంపనలు ఎలా ఉంటాయో జెరూసలేం వేదికగా కనిపిస్తుంది. ప్రధాని మోదీ పర్యటనలో రెండో రోజు కేవలం ఒక పర్యటన కాదు, ఇది రెండు దేశాల భవిష్యత్తును మార్చే ఒక మహాయజ్ఞం. జెరూసలేం చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో హై లెవెల్ డెలిగేషన్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనాలు, భవిష్యత్తు సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. చెట్టును చూసి ఫలాన్ని, స్నేహితుడు చూసి గుణాన్ని తెలుసుకోవాలి. భారత్ ఇజ్రాయెల్ గుణం ఒక్కటే, అది అభివృద్ధి, రక్షణ. ఈ చర్చల్లో ఇరు దేశాల విదేశీ వ్యవహారాలు శాఖాధికారాలు, రక్షణ రంగ నిపుణులు పాల్గొన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించే దిశగా ఈ చర్చలు సాగాయి. ఈ భేటీలో అత్యంత కీలకమైన అంశం వ్యూహాత్మక భాగస్వామ్యం. రక్షణ, సాంకేతికత మరియు ఆర్థిక రంగాల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని ఇరు ప్రధానులు నిర్ణయించుకున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇజ్రాయెల్ సాంకేతికతను భారత్ వినియోగించుకోనుంది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి ఆధునిక అంశాల్లో పరస్పర సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయడం. ఒకే వరలో రెండు కత్తులు ఉండలేవు అంటారు, కానీ ఒకే లక్ష్యం కోసం రెండు బలమైన దేశాలు కలిస్తే తిరుగుండదని భారత్ ఇజ్రాయెల్ నిరూపిస్తున్నాయి. నేటి ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం. దీనిపై ప్రధాని మోదీ, నెతన్యాహు మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఇరు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. సమాచార మార్పిడి, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాల్లో బలోపేతం కావాలని నిర్ణయించారు. నిప్పుని నిప్పుతోనే ఆర్పలేము, కానీ సాంకేతికతతో ఆర్పొచ్చు. సరిహద్దు భద్రత నుంచి సైబర్ దాడుల వరకు ఉగ్రవాద మూలాలను దెబ్బతీయడంలో ఇజ్రాయెల్ అందిస్తున్న సహకారం భారత్కు ఎంతో కీలకం. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ సాధించిన ప్రగతిని చూసి ఇజ్రాయెల్ ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్స్ మరియు వాణిజ్య సహకారంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దీనివల్ల భారతీయ యూపీఐ వంటి సేవలు ఇజ్రాయెల్లో కూడా విస్తరించే అవకాశం ఏర్పడింది. జెరూసలేం వేదికగా జరిగిన ఈ ఒప్పందాలు కేవలం రెండు దేశాలకే కాకుండా మొత్తం ఆసియా, మధ్యప్రాచ్య ప్రాంతంలో స్థిరత్వానికి బాటలు వేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటనతో భారత్ ఇజ్రాయెల్ బంధం మిత్రత్వం నుంచి వ్యూహాత్మక అజేయ శక్తిగా రూపాంతరం చెందింది. ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా గడిపారు. నెతన్యాహుతో సుదీర్ఘంగా సాగిన చర్చలు కేవలం దౌత్యపరమైన అంశాలే కాకుండా సాంకేతిక విప్లవం దిశగా అడుగులు వేశాయి. ముఖ్యంగా 3 రంగాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. భవిష్యత్తు అంతా డేటా, ఏఐ పైన ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్ స్టార్టప్ హబ్ కాగా భారత్ భారీ మార్కెట్, టాలెంట్ పూల్ను కలిగి ఉంది. ఈ రెండింటి కలయిక వల్ల హెల్త్ కేరు, విద్య, రవాణా రంగాల్లో అద్భుతాలు సృష్టించవచ్చని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. నేటి ప్రపంచంలో యుద్ధం సరిహద్దుల్లోనే కాదు, కంప్యూటర్ స్క్రీన్లపై కూడా జరుగుతుంది. సైబర్ దాడుల నుంచి దేశ రక్షణ వ్యవస్థను కాపాడుకోవడంలో ఇజ్రాయెల్ ప్రపంచానికి గురువు వంటిది. ఈ ఒప్పందం ద్వారా భారత ఐటీ వ్యవస్థ మరింత సురక్షితంగా మారనుంది. కత్తి పదును యుద్ధం గెలిపిస్తుంది, స్నేహం పదును శాంతిని నిలబెడుతుంది. రక్షణ రంగంలో భారత్ కేవలం కొనుగోలుదారుగా కాకుండా భాగస్వామిగా ఎదిగేలా ఇజ్రాయెల్ సహకారం అందనుంది. రక్షణ పరికరాల తయారీలో ఉమ్మడి భాగస్వామ్యంపై కీలక సంతకాలు జరిగాయి. ఆకాశానికి నిచ్చెన వేయడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆకాశం నుంచి వచ్చే ఆపదను అడ్డుకోవడం మాత్రం అసాధ్యం కాదు. ముందు జాగ్రత్త ముత్తెదువ లక్షణం అన్నట్లుగా శత్రువు దాడి చేసే వరకు వేచి చూడకుండా గగనతలాన్ని ఉక్కుకోటగా మార్చేందుకు భారత్ సిద్ధమైంది.
బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థల నుంచి మిడ్ ఎయిర్ రిఫ్యూయలింగ్ వరకు రక్షణ రంగంలో భారత్ వేస్తున్న భారీ అడుగు ప్రత్యేకమైనది. భారతదేశం తన సరిహద్దులను శత్రువుల నుండి కాపాడుకోవడానికి అత్యంత అధునాతనమైన మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేస్తుంది. ఇది కేవలం ఒక రకమైన క్షిపణులను అడ్డుకోవడం మాత్రమే కాదు, తక్కువ దూరం నుండి సుదూర ప్రాంతాల వరకు వచ్చే ఏవైనా ముప్పులను గాల్లోనే తుత్తునీలు చేస్తుంది. భారత వైమానిక దళం యొక్క సామర్థ్యాన్ని పెంచడంలో మిడ్ ఎయిర్ రిఫ్యూయలర్స్ అంటే ఇంధనం నింపే విమానాల పాత్ర కీలకం. ప్రస్తుతం మన వద్ద ఉన్న పాత IL-78 విమానాల స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విమానాల ఉమ్మడి అభివృద్ధిపై చర్చలు జరిగాయి. ఇది ఎందుకు ముఖ్యమంటే లాంగ్ రేంజ్ కెపాసిటీ. యుద్ధ విమానాలు ఇంధనం కోసం మళ్ళీ బేస్ క్యాంపుకు రానక్కర్లేదు. దీనివల్ల సుదూర ప్రాంతాల వరకు వెళ్ళి దాడి చేసే డీప్ పెనట్రేషన్ సామర్థ్యం పెరుగుతుంది. ఉమ్మడి అభివృద్ధి కేవలం కొనుగోలు చేయడం కాకుండా స్వయంగా మన అవసరాలకు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక స్వావలంబన లభిస్తుంది. భారత్ తన రక్షణ పరిధిని కేవలం సరిహద్దులకే పరిమితం చేయడం లేదు. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా కాకుండా దూరంగా ఉన్న ఉప్పును కూడా గుర్తించి ఆకాశంలోని ఇంధనాన్ని నింపుకుంటూ శత్రువును వేటాడే సత్తా ఇప్పుడు మన వాయుసేన సొంతం కాబోతుంది. ఇది దక్షిణ ఆసియాలో శక్తి సమతుల్యతను మార్చేసే అవకాశం ఉంది. అందని ద్రాక్ష పుల్లన, అందిన యూపీ తీయన అన్నట్లుగా ఉంది నేటి మన డిజిటల్ భారత్ పరిస్థితి. ఇప్పుడు జేబులో రూపాయి లేకపోతే బయట అడుగు పెట్టేందుకు భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు, ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. మన దేశపు గర్వకారణం UPI ఇప్పుడు సముద్రాలు దాటి అగ్రరాజ్యాల చెంతకు చేరుతోంది. భారతదేశంలో టీ బంకు దగ్గర నుండి మల్టీప్లెక్స్ వరకు ప్రతి చోట UPI రాజ్యమేలుతోంది. ఇప్పుడు ఇదే సౌకర్యం ఇజ్రాయెల్ గడ్డపై కూడా అందుబాటులోకి రానుంది. భారత డిజిటల్ లావాదేవీల వెన్నుముక NPCI మరియు ఇజ్రాయెల్ దేశపు ప్రధాన ఆర్థిక సంస్థల మధ్యన ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య తక్షణ డబ్బు బదిలీలను సులభతరం చేయడం. ఇన్నాళ్లు విదేశాలకు డబ్బు పంపాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఈ ఒప్పందంతో సెకండ్ల వ్యవధిలో లావాదేవీలు పూర్తవుతాయి. ఇజ్రాయెల్ అంటేనే ఆధునిక సాంకేతికతకు మారుపేరు. అటు భారత్ డిజిటల్ వినియోగంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల కలయిక ఆర్థిక రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేపనుంది. ఇజ్రాయెల్ సందర్శించే భారతీయ పర్యాటకులు ఇకపై కరెన్సీ మార్పిడి కోసం తలలు పట్టుకోవాల్సిన పని లేదు. మన మొబైల్ ఫోన్ ద్వారానే నేరుగా చెల్లింపులు చేయవచ్చు. చిన్న మధ్య తరహా వ్యాపారవేత్తలు ఎటువంటి అడ్డంకులు లేకుండా దిగుమతి ఎగుమతుల బిల్లులను UPI ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. సింగపూర్, UAE, ఫ్రాన్సు, శ్రీలంక వంటి దేశాల తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ జాబితాలో చేరింది. సాధారణంగా విదేశీ లావాదేవీలపై బ్యాంకులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ UPI అనుసంధానం వల్ల ఈ ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో, ఎవరికి అందుతుందో స్పష్టమైన రికార్డు ఉంటుంది. మన UPI మాత్రం ఏ దేశం వెళ్ళినా అక్కడ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఇజ్రాయెల్తో కుదిరిన ఈ ఒప్పందం కేవలం అంకెలకు సంబంధించింది కాదు, రెండు దేశాల నమ్మకానికి చిహ్నం. టెక్నాలజీతో ప్రపంచాన్ని చిన్న గ్రామంలా మార్చేస్తున్న మన డిజిటల్ ఇండియాకు ఇది నిజంగా గర్వకారణం. అన్నీ ఉన్నా విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందన్నట్టు భారత్ తన శక్తిని నిశ్శబ్దంగా వ్యూహాత్మకంగా పెంచుకుంటూ పోతుంది. ఇజ్రాయెల్తో ఈ కొత్త బంధం కేవలం రక్షణ కోసమే కాదు, రాబోయే తరాల సాంకేతిక స్వయం సమృద్ధి కోసం కూడా. మోదీ పర్యటనతో భారత్ ఇజ్రాయెల్ బంధం హిమాలయాలంత ఎత్తుకు ఎదిగిందనడంలో సందేహం లేదు.